మహారాష్ట్రలో నాగపూర్‌లో ఒక సంఘటన జరిగింది. 103 సంవత్సరాలు గంగాబాయి అనేమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏం జరిగింది? అందరు చుట్టాలందరూ వచ్చారు. చుట్టాలు పక్కల అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడే లేపుతున్నమాట పైకి. పైకి లేపుతుండగానే కాలు కదలంగానే బయట తీసి ముక్కులోంచి దూది తీసి నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఆ రోజు పుట్టినరోజంట. ఆ రోజు పుట్టినరోజు అయితే కేక్ తీసుకొచ్చారు. కట్ చేసి అందరు తిన్నారు. ఆ చుట్టాలందరూ తిని ఇంకా వాళ్ళందరూ బయటకు పోయారు. అయితే ఒక 2 గంటలు లేట్ అయితే బతుకున్న వాళ్ళని కాల్చేసారు. అందుకు తొందర ఉంది కాబట్టి బతుకుంది. అదే కొద్దిగా లేట్ అయితే అది బతుకున్న వాళ్ళని కాల్చినట్టుగా. అయితే నేను ఏం వీడియో పెట్టినా అంటే చచ్చిపోయిన వాళ్ళని కాలుస్తురు, బతుకున్న వాళ్ళని కాలుస్తురు. చచ్చిపోయిన చావ బతుకుతుంది, కప్ప చనిపోయిన కప్ప బతుకుతుంది, లొట్ట పిచ్చికర్ర బతుకుతుంది. అయితే ఒక కప్ప ఒక సముద్రం, మన సముద్రం కాదు, వేరే సముద్రం. ఆ సముద్రం అది చలికాలం అప్పుడు గడ్డలు కడుతుంది. గడ్డ కట్టినప్పుడు ఆ గడ్డలో ఇరికిపోద్ది. ఇరికిపోయి శ్వాస ఆడుతుంది, ఉడదు, గాలి ఆడదు, ఏం ఆడదు, మొత్తం పడిపోద్ది. మొత్తం అన్ని అన్ని ఆగిపోతాయి అన్నమాట. ఆగిపోయిన తర్వాత ఏమైంది, అట్లా 7 నెలలు ఉంటుంది అన్నమాట. 7 నెలలు తిప్పి తిప్పలు ఏమి ఉండదు. 7 నెలలు ఆగిన తర్వాత అది ఎట్లా ఆగుతుంది, దేనికి ఆగుతుంది? అది ఒక నీడ. ఆ నీడ వల్లే వస్తుంది, ఈ నీడ వల్ల పోతుంది. అయితే ఎన్ని నీడలు ఉంటాయి? 1 కాదు, 2 కాదు, లక్షలు, వేల వందల వేల కోట్లు ఉంటాయి అన్నమాట నీడలు. ఎరుపు తెలుపని అట్లా ఉంటాయి అన్నమాట. అయితే నా మాట నమ్ముతారా? నా మాట నమ్మరు. కాబట్టి సైంటిస్టులు చెప్తే నమ్ముతారు. వాళ్ళని చెప్పాను, నా మాట నమ్మరుగా. అందుకని